నేనైతే డీఎస్సీ అభ్యర్థులందరికీ కూడా స్టార్టింగ్‌లోనే ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నా అండి. ఖచ్చితంగా మీరైతే ఈ విషయం అయితే వినాల్సిందే. ఎందుకంటే లాస్ట్ వీడియోలో అయితే మనం ఏపీ డీఎస్సీ 2025కి సంబంధించి చూసుకున్నట్లయితే సీట్లనేటివి అభ్యర్థులకు ఎవరెవరికి ఎలిజిబుల్, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని ఇవ్వడంలో మనకు గవర్నమెంట్ అనేది విఫలమైంది అనైతే నేను ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. చూడకుండా వెళ్లి చూడండి. ఆ వీడియో కింద చూసుకున్నట్లయితే ఆ పర్టిక్యులర్ వీడియో కింద చూసుకున్నట్లయితే చాలామంది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా బ్రో? ఇది బ్రో, అది బ్రో, ఇలా బ్రో, అలా బ్రో, ఎందుకు ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు అని అయితే కామెంట్స్ అయితే చేశారు చాలా వరకైతే. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అండి, ఇక్కడ ఒకటి క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అభ్యర్థులు ఏవైతే మనకు మొదటి విడత, రెండవ విడత చూసుకున్నట్లయితే కాల్ లెటర్లు అనేటివి విడుదల చేశారో గవర్నమెంట్ నుంచి. విడుదల చేసిన తర్వాత చూసుకున్నట్లయితే అభ్యర్థుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ద్వారానే మనకైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అంతెందుకు న్యూస్ పేపర్స్‌లో కూడా అప్డేట్ అయితే ఇస్తున్నారు. సరే, న్యూస్ పేపర్ వాళ్ళని వెళ్ళానండి. ఈ విధంగా చాలామంది అయితే చేస్తున్నారు. నేనైతే అవన్నీ నెగెటివ్ కామెంట్స్ అన్నీ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రెజెంట్ జరుగుతున్నది ఏంటంటే చాలామందికి మంచి మార్కులు వచ్చి కూడా రాలేదు అని అయితే కాల్ లెటర్లు విడుదల కాలేదు అని అయితే చాలామంది అభ్యర్థులు బాధపడ్డారు. బాధపడ్డారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్‌లో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి నేను అప్డేట్ అయితే ఇచ్చా అంతవరకే. దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటారో, పాజిటివ్‌గా తీసుకుంటారో అనేది మీ ఆప్షన్‌కే, నేనైతే మీ చాయిస్‌కే వదిలేస్తున్నాను. ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే ఇవాల్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అవన్నీ నెగటివిటీ అయితే నేనైతే ఖచ్చితంగా పట్టించుకోను కూడా. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒక చిన్న అప్డేట్ అనమాట ఇదైతే. ఇది కూడా అభ్యర్థుల నుంచి వచ్చిన రెస్పాన్సే. మళ్ళీ మిమ్మల్ని నేను క్వెషన్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే యూట్యూబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే మనకైతే గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. స్క్రీన్ మీద గమనించండి. ఎస్‌జిటికి సంబంధించి ఎవరైతే రాశారో ఎగ్జామ్ అనేది వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒకసారి అయితే గమనించండి. అభ్యర్థులందరికీ కూడా మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ, మంచి మార్కులతో పాస్ అయినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే కాల్ లెటర్లు అనేటివి అయితే పంపలేదు. కాల్ లెటర్లు అనేటివి రాలేదు. ఫైనల్‌గా చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికైతే జరిగాయో కొంతమందికైతే స్టార్టింగ్‌లోనే ఎస్‌జిటి వాళ్ళకైతే ఫెయిల్ అయ్యారు అని అయితే అభ్యర్థులకైతే చెప్పేశారు. కానీ కొంతమంది బాగా రాశారు ఎగ్జామ్ అనేది. ఈ విధంగా అయితే జరిగింది అని ఈ పైన ఆర్టికల్‌లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ అప్డేట్ అనేది ఇవాళ తెలిసింది. అలాగే అభ్యర్థులు మీరేమనుకుంటున్నారో దీని మీద రెస్పాండ్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ విడత మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు కాల్ లెటర్లు అని అయితే చాలామంది అయితే అడిగారు. మండే అయితే రిలీజ్ చేస్తారన్న అప్డేట్ అయితే తెలిసింది ప్రస్తుతానికైతే. అదైతే 100% అయితే కాదు. మళ్ళీ మీరైతే నన్ను క్వెషన్ వేయకండి. ఏమన్నా 100% అప్డేట్ వస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా ఇస్తానండి.